16 వారాల వారాహిదేవి పూజలో ఇది నా 5వ వారం వారాహిదేవి పూజ. 5వ వారం మనకి వినాయక చవితి అప్పుడు వచ్చిందనమాట. వినాయకుడిని 5 రోజులు ఉంచుకున్నాను. అదే టైంలో మనకి శుక్రవారం ఈవినింగ్ చేసుకోవాలి కాబట్టి చక్కగా అమ్మవారిని కూడా వినాయకుని పక్కనే అయితే గనక పెట్టుకున్నా. దేవుడి మందిరంలో దీపం పెట్టుకుని, వినాయకుడి దగ్గర దీపం పెట్టుకొని, తర్వాత అమ్మవారి దగ్గర అయితే గనక దీపం పెట్టుకున్నా. ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి పానకం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి పానకం పెట్టుకొని, అలాగే ఎరుపు రంగు ఇష్టం కాబట్టి దానిమ్మకాయ గింజలు అయితే గనక పెట్టుకున్నాను అనమాట. వారాహిదేవి మూలమంత్రంతో పాటుగా గోవిందనామాలు కూడా చదువుకుంటా. ఇలాగా ఆ రోజు ఈవినింగ్ పూజ అయితే గనక చాలా మంచిగా జరిగింది. నా దగ్గర కరివేరు పూలు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి, అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కరివేరు పూల మాల అయితే గనక కట్టి అమ్మవారికి పెట్టాను. అలాగే గణపతికి కూడా పెట్టాను. ఇది నా 5వ వారం వారాహిదేవి పూజ. ఓం శ్రీ వారాహిదేవి నమః.